హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఎప్పుడు మా అమ్మతో షాపింగ్కి వెళ్ళడం బాగా అలవాటు. షాపింగ్ రీల్స్ అని మీరు చూస్తుంటారు కదా, పట్టు శారీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ షాపింగ్కి వెళ్ళాం, కానీ మెన్స్ షాపింగ్ అయితే అస్సలు చేయలేదు. ఇప్పుడు ఎలాగో ఎంగేజ్మెంట్కి డ్రెస్ తీసుకోవాలి అండ్ ఇంకా పెళ్ళిలో ఎంట్రీ, ఇంకా చాలా రిసెప్షన్ కూడా అనుకుంటున్నాము. సరే అయితే మెన్స్ షాపింగ్ ఒకసారి చూద్దాము. ట్రయల్ సెక్షన్ నాకు ఎలా ఉంటుందో ఐడియా లేదు. సో ఒకసారి చూద్దామని చెప్పి, అది నెక్సస్ మాల్ ఉంది కదా, దానికి ఆపోజిట్ బిల్డింగ్లోని మనకి ఎక్కువగా మెన్స్కి సంబంధించిన స్టోర్స్ చాలా ఎక్కువ ఉంటాయంట. సో మేము అక్కడికి ట్రై చేయడానికి అయితే వెళ్తున్నాము. చూడాలి మరి అది ఎలా ఉంటుందన్నది. ఫస్ట్ అయితే మాన్యవర్కి అయితే వెళ్ళాం. మాన్యవర్లో అన్నీ కూడా ఇంకా హై అనమాట. రిసెప్షన్కి లుక్స్ బాగుంటాయి, కానీ మేము ఎంగేజ్మెంట్కి లుక్స్ కొంచెం సింపుల్గా ఉంటే బాగుండు అని అనిపించింది. ఇంకా ఇట్లాంటి లుక్స్ ఉంటాయి ఏంటనేది ఎక్స్ప్లోర్ చేసాం. పెళ్ళికి అయితే మాత్రం షాపింగ్కి మాన్యవర్ అయితే చాలా బాగుంటుంది. రిసెప్షన్కి ఎంగేజ్మెంట్ కొంచెం సింపుల్ కాబట్టి ఇది కొంచెం హై ఎక్కువ అయిపోతుందేమో అని అనుకుంటున్నాము. ఇంకొంచెం సింపుల్గా ఉన్నాయేమో చూడాలి. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, సో అందుకే కొంచెం స్టోర్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎందుకంటే పెళ్ళికి రిసెప్షన్ షాపింగ్కి అప్పుడు ఈజీ అయిపోతుందని చెప్పి ఇట్లా రిసెప్షన్కి పెళ్ళికి సంబంధించినవి ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడైతే మాత్రం ఇంకా ట్రయల్ సెక్షన్ని స్టార్ట్ చేయాలి. ఎంగేజ్మెంట్కి అయితే కొంచెం సింపుల్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే దీని తర్వాత కొంచెం డాన్సెస్ అవి లైట్ సంగీత్లా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి కొంచెం సింపుల్ లుక్స్కి ట్రై చేస్తున్నాము. నాకు కొంచెం మరీ సింపుల్గా అనిపించినాయి. దీని లుక్స్ని కొంచెం యాక్సెసరైజ్ చేస్తే బాగుంటుందని చెప్పారు, కానీ బట్ ఇంకా ట్రై చేయొచ్చు, ఇంకా కొత్త కొత్త లుక్స్ని మేము ట్రై చేయొచ్చు అని అనుకున్నాము. ఈ లుక్ ఏదో బాగుంది, కానీ ఎంగేజ్మెంట్కి ఎక్కువైపోతుందేమో అనుకున్నాం. పెళ్ళికి అయితే ఇది బాగుంటుంది. పెళ్ళిలో స్టార్టింగ్ ఒక ఎంట్రీ అనుకుంటున్నాం అనమాట. ఆ ఎంట్రీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకసారి ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి ట్రై చేసి చూద్దాము, అది ఎలా ఉంటుంది ఏంటని. అలా కాదు, ఇంకా ఇట్లా ట్రై చేద్దాము, ఇది న్యూ లుక్ అని చెప్పి ఇంక ఇట్లా రకరకాల లుక్స్ అన్నీ ఆ రోజు అన్నీ ట్రై చేస్తూనే ఉన్నారు. అప్పుడెప్పుడో 2 years బ్యాక్ అనుకుంటా మా బావ పెళ్ళి షాపింగ్ అప్పుడు వెళ్ళాం మాన్యవరికి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఆ రోజు రకరకాల ట్రయల్స్ అయితే మాత్రం వేశారు. మొత్తం కొత్తగా ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో అన్ని రకాల ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేశారు ఆ రోజు. ఎందుకంటే మేము 2-3 ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఈవెంట్స్కి అన్నిటికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం తీసుకుంటే బాగుంటుంది. ఫొటోస్లో వీడియోస్లోకి డిఫరెంట్గా ఉంటాయని చెప్పి ట్రై చేసాం ఆ రోజు. ఆ రోజైతే ఎక్స్పెషల్లీ మేము ఆ మాన్యవర్ స్టాఫ్కి అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి. లేటెస్ట్ డిజైన్స్ ఏంటి అన్నది మనకి క్లియర్ కట్గా వాళ్ళు చూపిస్తారు అండ్ మనకు నచ్చినట్టుగా వాళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు. చాలా ఓపిక, మనకి నచ్చేంత వరకు వాళ్ళు డిజైన్స్ చూపిస్తూనే ఉంటారు. అండ్ ఇది కాకుండా ఇంకా మనకి ఏదైనా డిఫరెంట్ సైజెస్లో కావాలనుకున్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారనమాట. మన ఆర్డర్స్ తీసుకొని అన్నీ నీట్గా కస్టమైజ్ చేస్తారు మనకు నచ్చినట్టుగా. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము కొత్త కొత్తవి ఎట్లా ట్రై చేస్తే అసలు లుక్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి అనుకున్నాం. ఆ రోజు అయితే మాత్రం ట్రై చేయని లుక్ అయితే లేదు. అయినా అన్ని రకాల లుక్స్ అయితే ట్రై చేశారు. మొత్తం ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయో అన్ని ఈవెంట్స్కి లుక్స్ ట్రై చేశారు. ఫైనల్లీ లుక్ అయితే ఆల్మోస్ట్ అయితే సెట్ అయిపోయింది. పెళ్ళికి అయితే ఇట్లాంటి లుక్ బాగుంటుంది. స్టార్టింగ్ ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీలో ఇట్లాంటి లుక్ బాగుంటుంది అని చెప్పి మేమైతే ట్రై చేసాము. దీనిపైన తలపాగా కూడా ఉందంట. సో దాన్ని కూడా ఒకసారి ట్రై చేస్తే లుక్ బాగుంటుందా లేదా అని అనుకున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కోట్ తగ్గట్టుగా ఆ యాక్సెసరీసే దానికి లుక్ అనేది చాలా బాగా మనకి ఎలివేట్ అవుతాయి. సో మీరు ఇట్లాంటి లుక్ ట్రై చేసేటప్పుడు ఖచ్చితంగా లాంగ్ అట్లాంటి నెక్లెస్ కానీ లేకపోతే మనకి మెన్స్ వేర్లో ఉంటాయి కదా, అట్లాంటివి ఖచ్చితంగా మనం ట్రై చేస్తేనే దాని లుక్ మనకి ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ ఆ లుక్ అయితే మాత్రం సెట్ అవుతుంది, లేదంటే ఆ లుక్ మిస్ఫైర్ అవుతుంది. ఫైనల్గా ఇలా ఒక లుక్ అయితే సెట్ చేసుకున్నాం. ఇదైతే పెళ్ళికి అయితే సూపర్ ఉంటుంది. సో ఇదొకటి, ఈ లుక్ని అయితే కన్ఫర్మ్ చేసుకున్నాం పెళ్ళికి. కానీ ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంటానే ఉండింది. నెక్స్ట్ అయితే ఇది కేపీహెచ్పిలో ఇంకొక స్టోర్, అక్కడ దగ్గరలోనే వాళ్ళు కస్టమైజేషన్స్ చేస్తారంటే అక్కడికి వెళ్ళాం అనమాట. సో ఆయన చూపిస్తున్నారు ఎంగేజ్మెంట్కి ఎట్లాంటి లుక్స్ అనేవి మనం ప్రిఫర్ చేయొచ్చు ఏంటనేది. డిఫరెంట్ లుక్స్ అయితే మాకు చూపిస్తున్నారు. ఆ స్టోర్లో మనకి రెడీమేడ్గా కొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఆ కలెక్షన్స్ అన్నీ కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేసాము. కానీ మనకు నచ్చినట్టుగా కలర్ ప్యాలెట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. మేమైతే ఇంకా థీము అట్లాంటిది ఏం అనుకోలేదన్నమాట. అప్పటికి నా శారీ షాపింగ్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. సో అందుకే నేను ఇంకా డైలమాలో ఉన్నాను. ఏ కలర్ ప్యాలెట్ సెలెక్ట్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. బేసికల్గా మనకి మెన్స్ షాపింగ్ అస్సలకి ఐడియా లేదు కాబట్టి నాకు అంత ఐడియా రాలేదు. ఇంకా షాపింగ్ అంతా ఆయనే చూసుకున్నారనమాట. సో మనకి శారీ ఏ కలర్ శారీ అయినా సరే కాంప్లిమెంట్ చేసేలా కలర్స్ చూద్దాం అనుకున్నారు. ఫస్ట్ అయితే లైలాక్లో ఒక శారీస్ తీసుకుంటే బాగుంటుంది కదా, ట్రెండ్ అనుకున్నాము. ఇట్లా దానికి
కాంప్లిమెంట్ చేసేలాగా ఇట్లా సింపుల్గా ఏమైనా చూద్దామని ఎంగేజ్మెంట్కి లుక్స్ అయితే ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాము. ఇంకా పెండింగ్గానే అనిపిస్తూనే ఉండింది. దీని తర్వాత ఇంక ఇట్లా కాదు, మేము ఇంకా అది ఫైనలైజ్ చేయలేకపోయాం అనమాట. సో పెద్ద బావగారు చిన్న బావగారు అందరూ కూడా ఇంకా రంగంలో దిగి ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఆ వీడియోస్ అన్నీ నా దగ్గర లేవు. నెక్స్ట్ అయితే అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను.